హనుమంతుడు సూర్యుడిని మింగాలి అనుకోవడానికి గల ప్రధాన కారణం హనుమంతుడు అంజనాదేవికి కుమారుడిగా జన్మిస్తాడు. హనుమంతునికి వాయుదేవుని యొక్క ఆశీర్వాదం ఉండటం వలన అతను గొప్ప బలం, శక్తులను చిన్నతనంలోనే కలిగి ఉంటాడు. అయితే హనుమంతుడు వానర రూపంలో ఉండటం వలన చిన్నతనంలో చాలా అల్లరి చేష్టలు చేసేవాడు. ఒకరోజు హనుమంతుడు ఇంట్లో ఆడుతూ ఉండగా కిటికీలో నుంచి సూర్యుడిని చూస్తాడు. అప్పుడు హనుమంతుడు సూర్యుడిని చూస్తూ, అమ్మో, ఎంత పెద్ద మామిడి పండో, దాన్ని నేను ఇప్పుడే తినేస్తా అని అనుకుంటూ సూర్యుడు వైపు ఆకాశంలో ఎగురుతాడు. హనుమంతుడు మహాశక్తివంతుడు, గొప్ప బలవంతుడు కావడం వలన సూర్యుడు వైపు వాయువేగంతో దూసుకు వెళ్తాడు. అలా వాయువేగంతో సూర్యుడు వైపు దూసుకు వెళ్తున్న హనుమంతుణ్ణి చూసి దేవతలు, రాక్షసులు ఆశ్చర్యపోతారు. హనుమంతుడు సూర్యుని దగ్గరికి వెళ్తున్న కొద్దీ సూర్యుని నుంచి వచ్చే భయంకరమైన వేడి సైతం హనుమంతుని ఏం చెయ్యలేకపోతుంది. అయితే పండు దగ్గరగా వచ్చింది అని భావించిన హనుమంతుడు తన నోటిని పెద్దగా తెరుస్తూ సూర్యుడు వైపు ఇంకా వేగంతో దూసుకు వెళ్తాడు. అతన్ని చూసిన సూర్యుడు చాలా భయపడతాడు. హనుమంతుణ్ణి అలా అఖండ రూపంలో చూసిన దేవతలు దేవతల రాజైన ఇంద్రుని దగ్గరికి వెళ్లి జరిగిన విషయాన్ని ఆయనకు చెబుతారు. అది విన్న ఇంద్రుడు హనుమంతుణ్ణి ఆపడం కోసం తన వజ్రాయుధాన్ని విసురుతాడు. అలా ఇంద్రుడు విసిరిన వజ్రాయుధం హనుమంతుని ఎడమ దవడకి తాకడం వలన అతని ఎడమ దవడ విరుగుతుంది. అలా విరిగిన దవడను పట్టించుకోకుండా సూర్యుడిని మింగటం కోసం హనుమంతుడు వెళ్తాడు. అప్పుడు సూర్యుడు హనుమంతుని శక్తిని, పట్టుదల చూసి ఆశ్చర్యపోయి అతన్ని చంపకుండా తన విద్యార్థిగా అంగీకరిస్తాడు. హనుమంతుడు సూర్యుడు దగ్గర విద్యాభ్యాసం మొదలు పెడతాడు. సూర్యుడు అతనికి వేదాలు, అంతర్ముఖ విద్యలను బోధించి గొప్ప జ్ఞానాన్ని ఇస్తాడు. ఈ విధంగా హనుమంతుడు అతి శక్తిమంతుడిగా, సర్వ విద్యా ప్రదాతగా పిలువబడతాడు. ఆ సంఘటనలో హనుమంతుడి చూపిన శక్తి, పట్టుదల మరియు అవిశ్వాసాన్ని అధిగమించి గొప్ప విద్యను, జ్ఞానాన్ని పొందుతాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జై హనుమాన్ అని కామెంట్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.